నా ప్రియమైన బిడ్డా, నా మాటలు జాగ్రత్తగా ఆలోచించుము. ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి నీవు ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, ఎలా ఉండాలో, ఏ విధంగా ఉండాలో అని నేను చాలాసార్లు చెప్పాను. అయితే నీవు అర్థమ చేసుకోవడం లేదు. నేను చెప్పినట్లు నడుచుకుంటే, నేను చెప్పిన విధానాన్ని బట్టి నీవు ఉంటే, నీవు ఏది అడిగినా నేను ఇస్తాను, నువ్వు పొందుకుంటావు. నువ్వు అంటావు, నేను ఉద్యోగము కోసము ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్లిన వాళ్లు అడిగిన దానికి నేను జవాబు చెప్పినప్పటికీ వాళ్లు నన్ను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యావు అని చెప్పకుండా తర్వాత పిలుస్తాము అని పంపించేస్తున్నారు. తరువాత నేను ఎదురుచూస్తూ రోజులు నెలలో గడిచిపోతున్న ఏం చేయాలో తెలియక మరలా ఇంకొక చోటుకి ఇంటర్వ్యూకి వెళితే అక్కడ వాళ్లు ఇచ్చే జీతం తక్కువగా ఉండటం వల్ల నేను అనుకున్నది ఏమిటంటే, నేను ఇంత చదివితే తక్కువ జీతం ఇస్తానన్నారే, సరే ఎక్కువ జీతం వచ్చే వరకు ఇంటర్వ్యూలకు వెళితే జీతం ఎక్కువ ఇస్తే నేను జాబ్ చేస్తానని చెబుదాము అనుకుంటే అక్కడ కూడా తక్కువ జీతం ఇస్తానని అన్నారు. నేను చదివిన చదువుకు అంత తక్కువ జీతం ఇస్తే అవమానముగా ఉంటదని నేను ఇంటికి తిరిగి వచ్చి ఆలోచిస్తూ ఏమి చేయాలో తెలియక బాధపడుతూ ఉన్నాను. నాకు సహాయం చేసేవారు లేరు, నాకు సపోర్ట్ చేసేవారు లేరు, ఎలాగ ఉద్యోగము సంపాదించగలుగుదును అని ఏడుస్తూ ఉంటే ఫలితం లేదు. నీ దేవుడను, నీ ప్రభుడనైన యేసయ్యను నేను చెప్పే విధముగా నీవు ఉంటే నీకు తప్పనిసరిగా ఉద్యోగం వస్తాది. నేను మాట ఇస్తున్నాను. నీవు ఏమి చేయాలంటే జాగ్రత్తగా ఆలకించుము. నీవు ఎక్కడికి ఇంటర్వ్యూకి వెళ్లిన తక్కువ జీతం ఇస్తే అవమానమని మరల వెనుకకు తిరిగి ఇంటికి వెళ్లకుండా ఎంత జీతం ఇచ్చినా, ఎంత తక్కువ జీతం ఇచ్చిన ముందు ఉద్యోగములో జాయిన్ అయిపో. తర్వాత నీ ఎక్స్పీరియన్స్ను బట్టి, నీ యొక్క నడవడికను బట్టి, నీవు ఉద్యోగం చేస్తున్న అధికారులు నిన్ను చూసి, నీ వర్క్ ని చూసి, నీ యొక్క డిసిప్లైన్ చూసి నీకు జీతం పెంచుతారు. అది కాకుండా నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్నాను, ఎంబీబీఎస్ చదువుకున్నాను, ఎంసీఏ చదువుకున్నాను, ఎంఎస్సీ బీఈడీ చదువుకున్నాను, బీటెక్ చదువుకున్నాను, ఎంటెక్ చదువుకున్నాను, బి ఫార్మసీ చదువుకున్నాను, ఎం ఫార్మసీ చదువుకున్నాను అని నాకు ఇచ్చే జీతం ఎంత తక్కువ అని నీవు బాధపడవద్దు. ఎందుకంటే నీవు చేసే జాబును బట్టి, ఎక్స్పీరియన్స్ బట్టి నీవు అంచులంచులుగా ఎదుగుతావు. నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, నిన్ను పైవానిగా ఉంచుతాను గాని క్రిందివానిగా ఉంచను. నిన్ను తలగా పెడతాను గాని తోకగా పెట్టను. 30 60 100 ఫలింపచేస్తాను. ఈ లోకములో నీకంటే గొప్పవాడు ఎవరు ఉండరు. ఎందుకంటే నేను చెప్పింది నెరవేరు వరకు నిన్ను విడిచిపెట్టను. మీకోసం ఎదురు చూస్తున్న నీ తల్లిదండ్రులు ఆనందిస్తారు, సంతోషిస్తారు. తరువాత నీవు చేసే జాబును బట్టి అంచులంచులుగా ఎదుగుతావని నీ దేవుడను, నీ ప్రభుడనైన యేసయ్యను మాట ఇస్తున్నాను. ఆమెన్.